Hi, hello friends. Welcome to my channel, BB channel. Hi friends, how are you? Good morning all. Welcome friends. ఇవాళ నేను మీ అందరికీ టేస్టీగా ఉండే ఆంధ్ర స్టైల్లోని చేసుకునే మామిడికాయ పప్పుని చేసి చూపిస్తున్నానండి. నోరూరించే మామిడికాయ పప్పు అండ్ కొత్త ఆవకాయతో తింటే ఎంతో యమ్మీగా టేస్టీగా ఉంటుంది కదా. అందుకనే మీ అందరికీ నేను చూపిస్తున్నాను మన యమ్మీ నోరూరించే మామిడికాయ పప్పు. ఈ మామిడికాయ పప్పుని ఎలా చేసుకోవాలో నేను చూపిస్తున్నాను. దీనికోసం నేను తీసుకున్నానండి మామిడికాయలు మెయిన్గా తీసుకున్నాను. ఇగోండి ఇంకా పోపు ఐటమ్స్ తీసుకున్నాను అండ్ ఉప్పు, పసుపు, ఇంగువ అండ్ ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి తీసుకున్నాను. ఇంకా ఎర్రపప్పు తీసుకున్నానండి. ఎర్రపప్పుతో టేస్ట్ చూడండి, టేస్ట్ బాగుంటుంది అండ్ ఈజీగా అయిపోతుంది రెసిపీ కూడా. నెక్స్ట్ ఇదిగోండి కరివేపాకు కూడా తీసుకున్నాను. కరివేపాకు అనేది నేను చాలా ఎక్కువగా యూస్ చేస్తానండి ఎప్పుడైనా ఐటమ్స్లోని. నెక్స్ట్ కరివేపాకు కూడా ఆ పప్పులోనైతే వేస్తేనే కదండి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి. నా స్టైల్లో అయితే చేసి చూపిస్తున్నాను మీకు. నెక్స్ట్ ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళామంటే కడాయి పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయి బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసానండి. ఆయిల్ బాగా హీట్ అయింది కదా, ఇప్పుడు ఇందులోకి పోపు ఐటమ్స్ వేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా పచ్చిమిర్చి, ఎండుమిర్చి యాడ్ చేసుకొని ఇది బాగా ఫ్రై చేసుకుందాం. ఇదిగోండి ఇది బాగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఇందులోకి కచ్చా పచ్చాగా దంచుకున్న అల్లం అండ్ తెల్లుల్లిపాయల్ని వేసుకుందాం. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా మన కరివేపాకుని ఇందులో యాడ్ చేసుకుందాం. కరివేపాకుని అన్ని ఐటమ్స్లోని యాడ్ చేయండి, చాలా మంచిది. హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఇందులో చాలా ఉన్నాయి. తినండి తినకపోండి కానీ యాడ్ చేయండి. ఇందులో ఉన్నటువంటి లిక్విడ్స్ అయినా అట్లీస్ట్ మీకు ఈ ఐటమ్స్లోకి వస్తుంది కదా, ఇష్టం లేకపోయినా కూడా యూస్ చేయండి. నెక్స్ట్ ఇందులోకి పసుపు, ఉప్పు అండ్ ఇంగువని యాడ్ చేశాను. అంటే మామిడికాయ అనేది పులుపు కదా, అందుకనేసి ఇంగువ యాడ్ చేశాను. ఇంగువ వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంగువని అన్ని ఐటమ్స్లోనికి యాడ్ చేసుకోండి. ఇదంతా ఫ్రై అయిపోయింది కదా, నెక్స్ట్ ఇంకా ఇదిగోండి ఇందులోకి మామిడికాయలని యాడ్ చేసుకున్నాను. కొంచెం ఇవి పండిపోయాయండి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇవంతా బాగా ఫ్రై అయిపోయాయి కదా, నెక్స్ట్ నేనైతే పప్పుని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇది రెడ్ పప్పు కదండి, అందుకని చెప్పి రెడ్ పప్పుని ఎప్పుడైనా మనం ఉడికించుకొని ఉంచుకుంటే దాని కలర్ అనేది ఈ విధంగానే చేంజ్ అవుతుంది. కానీ తొందరగా మన నార్మల్ కందిపప్పులా కాదండి, తొందరగా కుక్ అయిపోతుంది. అది ఆల్రెడీ నేను నానబెట్టుకొని కూడా ఉంచుకున్నాను కదా, అంతేనండి. అది ఇందులోకి యాడ్ చేసేసాను. కొద్దిసేపు ఇది ఉడికించుకుంటే మన పప్పు అనేది రెడీ అయిపోయింది. కన్సిస్టెన్సీ మీకు ఎలా కావాలంటే అలా పెట్టుకోండి. అంటే మీకు ఎంత వాటర్ కావాలనుకుంటే అంత వాటర్ని యాడ్ చేసుకోండి. చూసారు కదా, ఇది కొంచెం కుక్ అయిపోతే అయిపోయిందండి, మన పప్పు అనేది రెడీ. కొంచెం బాయిల్ వచ్చిందాక ఉంచుకోవాలి, స్టవ్ మీద మరిగించుకోవటమే. ఇది అసలు రైస్లో కాదు కదా, ఒత్తినే తిన్నా కూడా చాలా బాగుంటుందండి. అయిపోయిందండి మన పప్పు, మామిడికాయ నోరూరించే మన మామిడికాయ పప్పు ఇగోండి రెడీ అయిపోయింది. చూసారా ఎంత డెలిషియస్గా ఉందో. చూడటానికే కాదండి, తినడానికి కూడా అంతే బాగుందండి. ఇదిగోండి కొత్త ఆవకాయ, మా మమ్మీ పంపించిన కొత్త ఆవకాయ అండి. మామిడికాయ కొత్త ఆవకాయ అండ్ మామిడికాయ పప్పు రెండింటితోని కాంబినేషన్ సూపర్ యమ్మీ కదా. చూసారా ఆవకాయ ఎంత డెలిషియస్గా కనిపిస్తుందో. నాకైతే మాత్రం వేడి రైస్లోని ఇది తిన్నానండి, చాలా బాగుంది. కొంచెం నెయ్యి వేసుకొని తింటే వేడి రైస్లో మామిడికాయ పప్పు అండ్ మన కొత్త ఆవకాయ టేస్ట్ ఎంత బాగుందో మరి ఇంకా చెప్పక్కర్లేదు. మీకు కూడా చూస్తే తినాలనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. మీరు కూడా ఈ విధంగా చేసుకొని మామిడికాయ పప్పుని అండ్ కొత్త ఆవకాయని వేడి రైస్లో నెయ్యి వేసుకొని తినండి. టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఎవరికైనా పులుపు అనేది చాలదంటే మామిడి ఒరుగులు ఉంటాయి కదండి, ఎప్పుడైనా ఆ మామిడి ఒరుగులు కూడా 1-2 ఇందులోకి యాడ్ చేసుకోండి. అప్పుడు పులుపు అనేది మీకు బాగుంటుంది అనమాట, ఎక్కువగా ఉంటుంది. అంతేనండి, రెడీ అయిపోయింది మన యమ్మీ
మామిడికాయ పప్పు అండ్ కొత్త ఆవకాయ నచ్చిందనుకుంటే మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.